డాక్టర్ ఎన్టీ రామారావు గారు. వారికి ఈ సినిమాని అంకితం చేస్తూ మొదలుపెట్టాము. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఈ సినిమా 10 years నిలబడుతుంది. ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ర వేసిన ఒక లెజెండ్, ఆ తరం లెజెండ్ ఆయన అయితే ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య. అలాగే లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి, ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడుగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే లెజెండ్ అంటే చరిత్ర సృష్టించేవాడు, అలాగే చరిత్రను తిరగ రాసేవాడు. ఈ సినిమా అదే చేసిందండి. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టి 10 సంవత్సరాలు ఆడి ఒక అద్భుతమైన 3 years ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి. ఎందుకంటే 3 వారాల పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో 3 సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది నాటే చూడండి, అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు. దానికి ప్రేక్షక ఆదరణ కావాలి, పెద్దల ఆశీర్వాదం కావాలి, దేవుడు దయ ఉండాలి, మా కష్టం ఉండాలి. ఇవన్నీ కలిసి ఈరోజు 10 years అయినా సరే ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాము, అలా ఉంది సినిమా. అలాగే ఒక సింహ అయినా ఈ సినిమా గురించి మాట్లాడాలి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఒక సింహ అయినా, ఒక లెజెండ్ అయినా, ఒక అఖండ అయినా, అంటే ఒక లెజెండ్ ఒక మంచి సినిమా తీస్తే అది బాగా ఆడితే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది. అలాగే ఇంకొక రకం కూడా ఉందండి, ఒక మంచి సినిమా తీసి అది బాగా ఆడితే బాధ్యత పెంచుద్దండి. ఆ బాధ్యత ఈ లెజెండ్ అనే సినిమా అంత అద్భుతమైన బాధ్యత పెంచబట్టే, మా భుజాల మీద అంత బాధ్యత వేయబట్టే ఆ కసితో మేము చేసిందే అఖండ. కాబట్టి ఇక ముందు కూడా మేము చేయబోయే ఏ సినిమా అయినా సరే ఇంతే బాధ్యతతో, ఇంతే నిష్ఠతో, ఒక యజ్ఞంలా చేసి మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఇక బాలయ్య గారి గురించి ఒక మాట చెప్తానండి. ఒక సింహం, ఒక లెజెండ్, ఒక అఖండ టైటిల్ పెట్టడం అనేది కాదండి, దానికి అద్భుతంగా పర్ఫెక్ట్గా న్యాయం చేసేవాళ్ళు కావాలి. ఆ న్యాయం చేసేది వాళ్ళు ఎవరయ్యా అంటే సింహ అంటే బాలయ్య గారికి కనిపిస్తారు, లెజెండ్ అంటే చరిత్ర తిరగరాశారు మీ కళ్ళ ముందే ఉంది, అఖండ అంటే ఈ రోజు కూడా దేదీప్యమానంగా ఎదుగుతుంది, అది మీ అందరికీ తెలుసు. సో అది బాలయ్య గారికే సాధ్యమైందండి. ఆయన ఉండబట్టే, ఆయన నమ్మకమే ఈ 3 సినిమాలు. అంతే తప్ప ఎవరు నన్ను ఇచ్చేస్తూ ఉంటే నేను చేయలేను అంతగా. సో ఆయన నమ్మకమే ఈ 3 సినిమాలు. థ్యాంక్ యూ బాబు. మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ముందుకు వెళ్ళాలి. మనం చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఇలానే ప్రతి సంవత్సరాలు మనం జరుపుకోవాలి. సింహాతారంలో 15 సంవత్సరాలు నిండుతుంది బాబు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన, ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు అంటే సోనా చౌహాన్, థ్యాంక్ యూ మా. ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉండి తను వేరే షూట్లో ఉండి, లేదు ఇది 10 years ఆడిందంటే సార్ నా ఫస్ట్ తెలుగు సినిమా అనేది ఇది, నేను కంపల్సరీ నేను వస్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చింది ఆ అమ్మాయి ఈరోజు. నిజంగా అందరూ అప్లాస్. అలాగే ప్రతి ఆర్టిస్టు రాధిక, అలాగే పెద్దవాళ్ళు మన